వీటిని బరువు పెరగాల్సిన వారు, కండ పట్టాల్సిన వారు, ఆటలాడే పిల్లలు, బాలింతలు, హార్డ్ వర్క్ చేసేవారు, జిమ్, బాడీ బిల్డింగ్ ఇట్లా ట్రై చేసేవారు, వీళ్ళందరికీ ఆ ఉడకబెట్టిన పల్లీలు 100 గ్రాముల బదులు 150 గ్రాములైనా పెంచుకోవచ్చు, కాస్త అవసరం ఎక్కువ ఉంటే. దోషం ఏమి ఉండదన్నమాట. ఇట్లా రెగ్యులర్గా తీసుకోగలిగితే చాలా బాగుంటుంది. అంటే నానపెట్టిన ఎక్కువ తినలేనప్పుడు ఉడకపెట్టిన బాగా ఎక్కువ తినగలుగుతారు. అరుగుతాయి కూడా బాగా ఉడకపెట్టేసరికి. ఇది ఈజీ ఫామ్లో వాళ్ళకి ఎక్కువ పోషకాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే కొంతమందికి మరి మొలకెత్తిన విత్తనాలతో పాటు నేను వేరుశనగ పప్పులు తినమని చెప్తుంటాను. వేరుశనగ పప్పులు ఒట్టిగా నానబెట్టుకు తినలేనప్పుడు సరే తప్పదనుకుంటే మొలకలతో పాటు ఈ ఉడకబెట్టిన గింజలు కూడా కొన్ని తినేసేయండి. అవి ఎక్కువ న్యాచురల్గా తింటున్నారు. ఇది కూడా నష్టమేమీ రాదు. కాకపోతే మీరు ఆశించినట్టు బరువు పెరగటానికి ఇది బెస్ట్గా ఉపయోగపడుతుంది. అంటే చాలామంది అసలు నేను వెయిట్ పెరగట్లేదండి, కండ పట్టట్లేదండి, బరువు పెరగట్లేదు అనుకునే వారికి మాత్రం ఈ